అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కిందటేడాది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలింది. శరద్ పవార్ నాయకత్వంపై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. చివరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ చేరారు. అయితే ప్రజల దృష్టిలో అసలైన ఎన్సీపీ ఏది? ఈ ప్రశ్నకు నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు సమాధానం ఇవ్వనున్నాయి. నవంబర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరాఠా యోధుడు శరద్ పవార్కు అగ్ని పరీక్షగా మారాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. 2023లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. మరాఠా దిగ్గజంగా పేరొందిన శరద్ పవార్పై ఆయన దగ్గరి బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చారు. ఇలా ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్కు ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలు ఏ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో ఈ అసెంబ్లీ ఎన్నికలు తేల్చబోతున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తోంది. ఈ మేరకు విపక్ష కూటమి అయిన మహావికాస్ ఆఘాడీలో ఒక ఒప్పందం కుదిరింది. కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికలు శరద్ పవార్కు ఊరటనిచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లలో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అయితే 8 నియోజకవర్గాల్లో శరద్ పవార్ పార్టీ విజయ బావుటా ఎగిరేసింది. అంతేకాదు కుటుంబ నియోజకవర్గంగా పేరున్న బారామతి సీటులో కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించి శరద్ పవార్ పరువు నిలిపింది. బారామతి సీటు నుంచి సుప్రియా సూలే గెలుపొందడం ఇది 4వసారి. దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్ విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తలు, పార్టీ నేతలతో సమావేశాలు ఆయన నిర్వహించారు. శాసనసభ ఎన్నికల పోరుకు అప్పట్నుంచే శరద్ పవార్ రంగం సిద్ధం చేసుకున్నారు. లో శరద్ పవార్ తొలిసారి బారామతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే 1995లో కాంగ్రెస్తో దోస్తానాకు శరద్ పవార్ ఎండ్ కార్డ్ వేశారు. సోనియా గాంధీ విదేశీయత అంశంతో విభేదించిన శరద్ పవార్ అదే ఏడాది కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి కిందటేడాది మే వరకు పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవారే కొనసాగారు. ఒక దశలో పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. అయితే నాయకులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు 1-2 రోజుల్లోనే రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అప్పట్నుంచి పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవారే కొనసాగుతున్నారు. అయితే కొన్ని నెలల కిందట అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్ సామ్రాజ్యం బీటలు వారడం మొదలైంది. వాస్తవానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 100% శరద్ పవార్ బుర్రకు పుట్టిన ఆలోచన. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీది 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఎన్సీపీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే ఈ ఆటుపోట్లను తట్టుకుంటూ పార్టీని ఎప్పటికప్పుడు శరద్ పవార్ బలోపేతం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ సొంత నియోజకవర్గం బారామతి. అసెంబ్లీలో అనేకసార్లు బారామతి నియోజకవర్గానికి శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు. కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం తరపున ఆయన కుమార్తె సుప్రియా సూలే పోటీ చేసి గెలుపొందారు. కాగా బారామతి నుంచి అజిత్ పవార్ వర్గం నుంచి ఆయన సతీమణి సునేత్ర పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి సెగ్మెంట్ అందరి దృష్టి ఆకట్టుకుంటోంది. ఈసారి బారామతి నుంచి శరద్ పవార్ వర్గం తరపున ఆయన సమీప బంధువు యోగేంద్ర పవార్ అనే యువకుడు పోటీ చేస్తున్నారు. కాగా బారామతి నుంచి ఏకంగా అజిత్ పవారే పోటీ చేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద 2 పవార్ కుటుంబాల ఆధిపత్య పోరుకు బారామతి వేదికగా మారబోతోంది. కాగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ రాజకీయ భవితవ్యాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికలు నిర్దేశించనున్నాయి.
అజిత్ పవార్ వాస్తవానికి సమీప బంధువు శరద్ పవార్ వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు. శరద్ పవార్ అడుగుజాడల్లో 1982లో చక్ర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు బారామతి స్థానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రాష్ట్ర మంత్రిగా అజిత్ పవార్ది లాంగ్ ఇన్నింగ్స్. సుధాకర్ రావు నాయక్ కేబినెట్లో అజిత్ పవార్ తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాతి కాలంలో శరద్ పవార్ మంత్రివర్గంలోనూ ఆయన కొనసాగారు. 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన వెంటే ఉన్నారు. శరద్ పవార్కు వెన్నంటి నడిచారు అజిత్ పవార్. 1999లో మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో విలాస్రావు దేశ్ముఖ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కాగా విలాస్రావు దేశ్ముఖ్ కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు. ఆ తర్వాత అశోక్ చవాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ కేబినెట్లలో మంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు. అజిత్ పవార్కు మరొక ఘనత కూడా ఉంది. మహారాష్ట్రకు 5 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా అజిత్ పవార్ సొంతం చేసుకున్నారు. దాదాపు ఏడాదిన్నర కిందట శరద్ పవార్ నాయకత్వంపై తాను చేసిన తిరుగుబాటుకు మహారాష్ట్ర ప్రజల ఆమోదం ఉందని అజిత్ పవార్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే అజిత్ పవార్ తిరుగుబాటుకు ప్రజల ఆమోదం ఉందా లేదా అనేది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తేలబోతోంది. కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికలలో శరద్ పవార్ వర్గం సత్తా చాటింది. పడిలేచిన కెరటంలా శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలలో నిలబడ్డారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లు సాధించాలని, ప్రజా మద్దతు ఉందన్న సంగతి నిరూపించుకోవాలని అజిత్ పవార్ ఆరాటపడుతున్నారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం సత్తా చాటకపోతే అది ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన బాబా సిద్దికీ హత్యను అజిత్ పవార్ సీరియస్ గా తీసుకున్నారు. బాబా సిద్దికీ ముంబై నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. చాలా కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగారు. అయితే అజిత్ పవార్తో ఉన్న స్నేహం కొద్దీ ఆయన కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా మిత్రుడైన బాబా సిద్దికీని అజిత్ పవార్ రక్షించుకోలేకపోయారన్న విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో బాబా సిద్దికీ కుమారుడు జీషన్ సిద్దికీ పేరు కూడా ఉంది. ముంబై నగరంలోని బాంద్రా తూర్పు నియోజకవర్గాన్ని జీషన్ సిద్దికీకి ఇచ్చారు అజిత్ పవార్. మొత్తం మీద అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తును ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిర్దేశించనున్నాయి.